తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఢిల్లీకి కప్పం కట్టడానికి సీఎం రేవంత్ రైతు భరోసా డబ్బులు ఎగ్గొట్టాడని చూస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రేవంత్ రెడ్డికి టార్గెట్ ఇచ్చిండు. ఇప్పుడు బీహార్ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికలకు నిధులు ఏమి ఉన్నదని రేవంత్ రెడ్డికి ఒక టార్గెట్ ఇస్తే రైతు బంధు కోసం జమ చేసి మొన్న 9,000 కోట్ల రూపాయలు లోన్ తీసుకొని రైతు బంధు కోసము రైతులకు ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రైతులకు ఇవ్వకుండా ఆ డబ్బులు కాంట్రాక్టర్లకు ఇచ్చి కాంట్రాక్టర్ల సొమ్ముతోటి కమిషన్లతోటి ఈరోజు ఢిల్లీకి పబ్బం కట్టడానికి ఒక పథకం వేసి ఈరోజు రైతు బంధును ఎగబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ 9,000 కోట్ల రూపాయలు రైతు బంధు కోసము లోన్ తీసుకొచ్చి రైతు బంధుకి ఇవ్వకుండా ఈ సొమ్ము పూర్తిగా కాంట్రాక్టర్కి పెట్టి కాంట్రాక్టర్లు ఇచ్చేటువంటి కమిషన్లని ఢిల్లీకి పబ్బం కట్టడానికి రేపు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఫండ్గా మీరు ఇస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతుంది. ఢిల్లీ